టు సునీతాస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి కారం బూందీ ఎలా చేయాలో చూద్దాం. ఇక నేను 1 కప్పు బియ్యం పిండి, 250 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. ఆ తర్వాత అలాగే తగినంత కారం మరియు కొద్దిగా ఉప్పును వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పసుపు కూడా వేసుకోవాలి. మరియు ఇంకా కొద్దిగా వంట సోడా వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు. పిండిని బాగా కలపాలి. కారం, ఉప్పు అన్నీ కలిసేటట్టు ఇలా 2 నిమిషాల పాటు కలిపితే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంలో కలపాలి పిండిని. పిండిని నేను ఎలా కలుపుతున్నాను అనేది, పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా పిండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండలు లేకుండా ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మరి పల్చగా కలుపుకున్నారనుకుంటే బూందీ అయితే చేయడానికి రాదు, విరిగిపోతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఆయిల్ హీట్ అయ్యాక బూందీ గరిటెతో అయినా సరే, లేకపోతే చింతపండు వేసే జాలితో అయినా సరే వేసుకుంటే బూందీ అనేది వస్తుంది చేయడానికి. ఇలా నాకు దగ్గర ఉంది కాబట్టి నేను దీంతో వేసాను. నేను పక్కన చూపిస్తున్న దాంతో కూడా వస్తుంది, చింతపండు వడవేసే దాంతో కూడా. తర్వాత వచ్చేసి 2 లేదా 3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేస్తే సరిపోతుంది బూందీని. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బూందీ అనేది ఫ్రై అయింది, పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే పిల్లలకు స్నాక్స్లో ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. మళ్ళీ ఇంకోసారి కూడా వేస్తున్నానండి, చూడండి ఎలా వేసాను అనేది. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కలపాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మరో 2 నిమిషాలు లేదా 3 నిమిషాల పాటు. ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకునేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి, మాడకుండా ఉంటాయి. ఇంతే అండి, ఇంకా ఫ్రై చేసుకోవడం బూందీ అయితే. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. మొత్తానికైతే బూందీని ఫ్రై చేసుకున్నాను. చూడండి ఎలా ఫ్రై చేశాను అనేది. ఆ తర్వాత వచ్చేసి ఒక 50 గ్రామ్స్ అలా పల్లీలు తీసుకున్నాను, ఆయిల్లో ఫ్రై చేశాను.
అలాగే నెక్స్ట్ వచ్చేసి కొన్ని వెల్లుల్లిని తీసుకున్నాను అన్నమాట. వెల్లుల్లి కూడా ఫ్రై చేశాను. వెల్లుల్లి కూడా మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకును ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసిన కరివేపాకు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది బూందీలో వేసుకున్నారంటే. ఆ తర్వాత వచ్చేసి కొన్ని పుట్నాలను తీసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. పుట్నాలు ఎక్కువసేపు కూడా ఫ్రై చేయొద్దండి, మాడిపోతాయి. ఏదో లైట్గా పచ్చివాసన పోయేంత వరకు కానీ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇంతే అండి, ఫ్రై చేసుకోవడం అయితే అయిపోయింది అన్నిటిని. అలాగే నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. ఇక మొత్తానికి అయితే బూందీ అయితే ప్రిపేర్ చేశాను. స్పైసీ కోసం కొద్దిగా కారం, అలాగే ఉప్పు మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ వేసాము కాబట్టి. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకున్నారంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన కారం బూందీ అయితే రెడీ అయింది. ఇంతే అండి, చాలా సింపుల్. మీరు ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.